నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. ఎంప్లాయీస్ కోసం కట్టిన కట్టడాలను కూడా కొన్ని 70% వరకే నిర్మించి వదిలేశారని చూపించారు. అలాగే అమరావతి నిర్మాణం కోసం పలు ప్రాంతాలు, చర్చిలు, ఆలయాల వద్ద సేకరించిన మట్టిని కూడా నిర్లక్ష్యంగా వదిలేశారని చూపించారు పెమ్మసాని. అంతేకాకుండా అంతకు ముందుకు సైతం వేసిన రోడ్లను తవ్వించారని వీడియోలతో సహా బయటపెట్టారు. తాము అధికారంలోకి రాగానే ఇవన్నీ పూర్తి చేయిస్తామని పెమ్మసాని చెప్పారు. అంతేకాకుండా రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని, 5 ఏళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదన్నారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని అడ్డుకున్నారని, 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. రాజధానిలో 5,000 టీడ్కో గృహాలు వృధాగా వదిలేశారని ఆయన అన్నారు. రాజధాని అభివృద్ధికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ధ్వంసం చేశారని, R5 జోన్ పేరిట అభివృద్ధి కారిడార్ ప్రాంతాన్ని విధ్వంసం చేశారని విమర్శించారు. బయటి ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు. రాజధానిలో ఒకే వర్గం వారికి భూములు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని, 20,000 మంది సన్న చిన్నకారు రైతులు భూములు ఇచ్చారని ఆయన చెప్పారు. రాజధానిలో 70 బహుళ అంతస్తుల భవనాలు వృధాగా వదిలేశారన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వదిలేశారని, నిర్మాణాలు జరుగుతుంటే 1,00,000 మందికి పని దొరికేదన్నారు. అంబేద్కర్ స్మృతి వనం కోసం ఉద్దేశించిన ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. దీన్ని కూడా రాజకీయం చేసి వేరే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టారన్నారు. రాజధానిలో జరిగిన విధ్వంసం చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతుందన్నారు. రాజధానికి ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతిలో హృదయ విదారకమైన పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి ఖర్చు చేసిన 10,000 కోట్ల రూపాయలు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి హృదయ విదారకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఉన్మాది అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అమరావతి ప్రత్యక్ష ఉదాహరణమని పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ఇలాంటి నిర్లక్ష్యపు ప్రభుత్వం కావాలో లేక ప్రజల కోసం నిరంతరం పాటుపడే టీడీపీ కావాలో మీరు ఆలోచించుకోవాలని ఓటర్లకు పెమ్మసాని పిలుపునిచ్చారు.